హాయ్, రాజకీయం అంటేనే విలువలు లేనివి. ఈ ప్రస్తుతం ఉన్న చాలా రాజకీయ పార్టీల్లో విలువలను తొంగలో తొక్కి పాలన చేసే పార్టీలే ఎక్కువ ఉన్నాయి. దేశమంతటా పరిస్థితి అలానే ఉంది. కానీ అందుకు భిన్నంగా ఒక పార్టీ మాత్రం విలువలతో కూడిన రాజకీయం చేస్తోంది. అది ఏ పార్టీయో కాదు, ఆ ప్రభుత్వం. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి తన సీఎం కుర్చీకి ఒక మహిళను ఎంపిక చేసిన సంగతి అందరికీ తెలిసిందే. తనే ఎవరో కాదు, అతిషి మర్లేనా. ప్రస్తుతం అతిషి మర్లేనా సీఎంగా తన పాలన కొనసాగిస్తున్న తీరుని భేష్ అంటున్నారు. తనకి రాజకీయ గురువుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా పార్టీని ముందుండి నడిపించి ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా పార్టీని ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ పార్టీ మీద, పాలన మీద ఏమాత్రం పడకుండా చూసి ఈరోజు సీఎం పీఠం మీద కూర్చోవడానికి తన అర్హతని తనే సంపాదించుకుంది అతిషి మర్లేనా. అలాంటి రాజకీయంగా తనకు జీవితాన్ని ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ని అంటే ఆయన కూర్చున్న కుర్చీలో కాకుండా తనకి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పినా కూడా సపరేట్గా ఒక కుర్చీ వేసుకొని ఎప్పటికైనా సరే మళ్ళీ ప్రజల్లో ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకొని ఎప్పుడైతే మళ్ళీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపడతారో అప్పటి వరకు కూడా తాను అలానే పాలనని కొనసాగిస్తానని చెప్పింది. సో ఇలాంటి విశ్వాసాన్ని మనం గతంలో చూసుకుంటే జయలలిత వ్యవహారంలో ఉండేది. జయలలిత కేసులో అరెస్ట్ అయ్యి ఆమెకి జైలు శిక్ష పడినప్పుడు తనకి బాగా దగ్గరగా ఉండి నమ్మకమైన వ్యక్తిగా ఉన్న పన్నీర్ సెల్వాన్ని సీఎంగా చేసి ఆమె జైలుకు వెళ్ళిన నేపథ్యంలో అప్పుడు పన్నీర్ సెల్వం కూడా అలానే చేశారు. సో సేమ్ అంటే జయలలిత కూర్చున్న కుర్చీలో కాకుండా ఆయన వేరే కుర్చీ వేసుకొని కూర్చొని ఒక శిష్యుడిగానే, అంటే ఆమెకి శిష్యుడిగానే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా ఆమెకి శిష్యుడిగానే ఆ పదవి బాధ్యతలను నెరవేరుస్తానని చెప్పి ఆమెకు అత్యంత నమ్మకాన్ని, ఆమె పట్ల విశ్వాసాన్ని చాటుకున్న వ్యక్తి పన్నీర్ సెల్వం. ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో ఇన్నాళ్ళకి అరవింద్ కేజ్రీవాల్కి అంతటి విలువనిచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే తను కేవలం అతిషి మర్లేనా. సో రీసెంట్గా అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన జైలు నుంచే పాలనని కొనసాగిస్తాను, తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆ పీఠాన్ని దిగాల్సిన అవసరం లేదని మొదట్లో గట్టిగా వాదించినా కూడా సో ప్రతిపక్షాలు ఆరోపణలు ఎక్కువ అవడం, మరోవైపు అతి త్వరలో ఢిల్లీకి ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎలాగైనా ప్రజల ముందు తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా, అలాగే ప్రజల మనసుల్లో అంటే తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆ తప్పు ఏదైతే ఒక నింద తన మీద ఉందో సో ఆ నిందని తొలగించుకునేంత వరకు కూడా తాను ముఖ్యమంత్రిగా ఉండబోనని తేల్చి చెప్పి రాజీనామా చేసి ప్రజల్లో ఒక అభిమానాన్ని, ప్రజలకు ఒక క్లియర్ కట్ సంకేతాన్ని ఇవ్వాల్సిన బాధ్యతని దృష్టిలో పెట్టుకొని ఆయన రాజీనామా చేసి ఆ పదవిలో అతిషి మర్లేనాని కూర్చోబెట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం తను తీసుకొచ్చిన, అంటే ఢిల్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా తను తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రభుత్వ బడుల్లో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది, ప్రజలకు చేరువుగా ప్రభుత్వ బడులు ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాల్లో ఆవిడ క్లియర్ కట్ విజన్ కావచ్చు. అలాగే ప్రభుత్వంలో ఉన్న మనీష్ సిసోడియా, ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియాకి అత్యంత ఆత్మీయురాలిగా, సలహాదారుగా పనిచేసిన ఆమెకి ఈ పదవి వరించడం ఒక ఎత్తైతే, అంత గుర్తింపునిచ్చిన పార్టీని, ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసి తనకు అంత గుర్తింపు ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ని గురువుగా భావించిన అతిషి మర్లేనా ఆయనకి గౌరవం ఇస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా భేష్ అంటున్నారు చాలామంది. సో చూడాలి ఇలానే రాజకీయాల్లో ఆమె ఏ విధంగా ముందుకు వెళ్తుంది, తన పాలనని ఎన్నికలకి ఎలా సంసిద్ధం చేస్తుంది, పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఆమె ఎలా కష్టపడుతుందనేది అందరూ ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్న విషయమే.